హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. వన్ మోర్ థింగ్ అందరికీ ఇంపార్టెంట్. సో ఎవ్రీ డే మనం మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ ఇస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్. సో టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిదీ కూడా లైవ్ అప్డేట్స్ చేస్తాను. ఓకే, న్యూస్ కానీ అండ్ అదేవిధంగా ఆల్గో లెవెల్స్. ఇంపార్టెంట్ ఏంటంటే మన ఆల్గో లెవెల్స్ ఎవ్రీ డే నేను ఆల్గో లెవెల్స్ మార్కెట్ 9:15 తర్వాత షేర్ చేశాను, ఇవాళ కూడా షేర్ చేశాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్గో లెవెల్స్ ఏదైతే అప్ సైడ్లో డౌన్ సైడ్లో లెవెల్స్ ఇస్తానో అది ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి. సో దాన్ని మీరు మీ చార్ట్ పైన డ్రా చేసుకోండి. దాని తర్వాత మీ అనాలిసిస్ అండ్ మీ ప్రైస్ యాక్షన్తో పాటు దాన్ని కంబైన్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అది వర్క్ అవుతుందని దాన్ని కూడా మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నో ఇవాళ నేను షేర్ చేశాను. సో ఇవాళ షేర్ చేసిన దగ్గర నుంచి కూడా మీరు చూసినట్టయితే సో ఇక్కడ నేను పెట్టి చూపిస్తాను. సో ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఆల్గో లెవెల్స్ కూడా పెట్టుకుందాం. సో ఇక్కడ మీరు ఆల్గో లెవెల్స్ చూసారనుకోండి, మార్కెట్ ప్రీవియస్ డే ఏదైతే సపోర్ట్ ఉందో ఆ రేంజ్ నుంచి నిఫ్టీలో సపోర్ట్ తీసుకుంది. అండ్ అప్ సైడ్ ఎగ్జాక్ట్లీ ఆల్గో రెసిస్టెన్స్ దగ్గరికి రీచ్ అయినప్పుడు ప్రైస్ అనేది ఇక్కడ చూసారు కదా, మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్స్ వచ్చాయి. అండ్ ఇంకొక పాయింట్ కూడా చెప్పాను నిన్న. సో ఏదైతే ఇక్కడ రెడ్ కలర్ బాక్స్ కనిపిస్తుందో ఇది వచ్చేసి ప్రీవియస్లీ గ్యాప్ ఏరియా. సో గ్యాప్స్ అనేది రెసిస్టెన్స్ లెక్క కూడా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ప్రైస్ ఎప్పుడైతే దాని కింద ఉంటుందో దానిపైన గ్యాప్ ఉంది అనుకోండి, అది ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు అని చెప్పి నిన్నటి వీడియోలో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే 25,768 అండ్ 25,725 ఆర్ 700 అనుకోండి. సో ఈ పర్టికులర్ ఏరియాలో మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్స్ ఫేస్ చేస్తూ ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి క్లియర్లీ ప్రైస్ యాక్షన్ చిన్న టైం ఫ్రేమ్లో క్లియర్లీ కనిపిస్తుంది, 5 minutes టైం ఫ్రేమ్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే ఆల్గో లెవెల్స్ షేర్ చేశాను నేను, అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే డౌన్ సైడ్కి ఆల్గో సపోర్ట్ లెవెల్ నుంచే మార్కెట్ బౌన్స్ అయింది. అండ్ నిన్నటి అనాలిసిస్లో కూడా కవర్ చేశాను, మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ డిప్ వచ్చింది అనుకోండి 60,500 లెవెల్ ఆర్ 60,600 ఈ పర్టికులర్ బ్లూ బాక్స్ ఉంది కదా, ఈ పర్టికులర్ ఏరియా నుంచి మార్కెట్ బౌన్స్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అని చెప్పి కూడా నిన్నటి అనాలిసిస్లో కవర్ చేశాను. ఓకే, మార్కెట్ ఎగ్జాక్ట్లీ మార్నింగ్ అదే పర్టికులర్ పాయింట్ దగ్గర మనకు ఆల్గో లెవెల్స్ వచ్చాయి. అండ్ అక్కడ నుంచి మనం చూసినట్టయితే మార్కెట్ బౌన్స్ చేసింది అప్ టు ఆల్గో రెసిస్టెన్స్ వరకు. అండ్ ఆల్గో రెసిస్టెన్స్ దగ్గర మీరు చూసినట్టయితే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మార్కెట్ సస్టైన్ అవుతూ కనిపించింది. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ నెక్స్ట్ ఏంటి అనేది మనం అనాలిసిస్ చేద్దాం. సో దీనికి నేను హయ్యర్ టైం ఫ్రేమ్ తీసుకెళ్తాను. సో దాని తర్వాత చిన్న టైం ఫ్రేమ్ కోసం. సో ఫస్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో హయ్యర్ టైం ఫ్రేమ్ నేను డైలీ టైం ఫ్రేమ్ యూస్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి. అండ్ నిఫ్టీలో కూడా అంతే. ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూసినట్టయితే ప్రీవియస్లీ ఏదైతే మార్కెట్లో ఇక్కడ గ్యాప్ ఉందో, సో మార్కెట్ ఇప్పుడు ఆ గ్యాప్ని ఫిల్ చేసింది. ఇక్కడ మీకు క్లియర్లీ మీకు కనిపిస్తుంది కదా. సో ప్రీవియస్లీ ఏదైతే ఇక్కడ గ్యాప్ ఉందేనో ఈ గ్యాప్ మార్కెట్ ఫిల్ చేసింది, ఈ క్యాండిల్లో ఫిల్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళాలి అంటే ఏదైతే ఈ రెక్టాంగిల్ బాక్స్ ఉంది కదా, రెడ్ కలర్ బాక్స్ ఉంది కదా, సో ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా అనమాట. సో అది వచ్చేసి మనకి 25,768 టు 25,725 ఆర్ 700 పెట్టుకుందాం, రౌండ్ ఫిగర్ 25,700 పెట్టుకోండి. ఓకే, సో ఈ పర్టికులర్ ఏరియా. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ రెండు క్రాస్ చేసి మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి 25,700 అండ్ 25,768 పైన స్ట్రాంగ్లీ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, పాయింట్ మార్కెట్ వచ్చేసి 25,800, 850 అండ్ 896 ఏదైతే ఇక్కడ 25,800 ఇవన్నీ కూడా టార్గెటెడ్ పాయింట్స్ ఉంటాయి. అప్పుడు మార్కెట్ 25,768 ఆర్ 25,770 పైన స్ట్రాంగ్లీ మార్కెట్ హోల్డ్ చేస్తే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సో మన మార్కెట్స్కి న్యూస్ పాజిటివ్గా ఉంది. సో కాకపోతే రీసెంట్గా ఇప్పుడే జస్ట్ నేను రికార్డ్ చేసే టైంకి ఒక న్యూస్ కూడా నాకు కనిపించింది, అది కూడా మార్కెట్లో కొంచెం ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి 627K యాజ్ ఆఫ్ నో, ఇక్కడ 627 రైట్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇరాన్ యుఎస్ టెన్షన్స్ లైవ్ అప్డేట్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. సో న్యూక్లియర్ టాక్స్ అండ్ ఈ జస్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పేజ్ పైన ఏదైతే పేజ్ ఉందో ఇది నేను టెలిగ్రామ్ ఛానల్లో
పోస్ట్ చేస్తాను. దీనిలో లైవ్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. యూఎస్ ఇరాన్ టెన్షన్స్ కూడా నడుస్తున్నాయి, గ్లోబల్ సిచ్యువేషన్స్. సో దీని ఇంపాక్ట్ కూడా కొన్నిసార్లు మార్కెట్ పైన ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ పైన ఉందనుకోండి, దానిది కూడా మనం మాట్లాడుకుందాం. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి, ఎగ్జాంపుల్ కింద మాట్లాడుకుందాం. మార్కెట్ వచ్చేసి ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ ఏ పర్టికులర్ పాయింట్లో ఓపెన్ అవుతుంది అనేది చూడండి. మార్కెట్ వచ్చేసి ఇక్కడ 25,650 లెవెల్ అండ్ 25,600 లెవెల్. యాజ్ ఆఫ్ నో ఈ రెండు లెవెల్స్ మంచి సపోర్ట్ లెవెల్స్. ప్రైస్ ఒకవేళ ఈ లెవెల్స్ కింద ఓపెన్ అయింది అనుకోండి, ఈ రెండు లెవెల్స్ మళ్ళీ రెసిస్టెన్స్ అయిపోతుంది. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడైతే ఈ రెండు లెవెల్స్ పైన ఏదైతే లెవెల్స్ ఉన్నాయి ఇవి రెసిస్టెన్స్ ఉన్నాయి. బట్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఈ పర్టికులర్ పాయింట్లో ఓపెన్ అయింది అనుకోండి, సపోర్ట్స్ కాస్త రెసిస్టెన్స్ అయిపోతుంది. అండ్ ప్రైస్ మార్కెట్ ఒక చిన్న టైం ఫ్రేమ్, మీరు 5 minutes కానీ 15 minutes టైం ఫ్రేమ్ కానీ పెట్టుకుంటున్నారనుకోండి, సో అట్లీస్ట్ మీరు 45 minutes టైం ఇవ్వాలి మార్కెట్కి. మార్కెట్ అప్పుడు మనకి క్లియర్ డెసిషన్ చూపిస్తుంది. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అక్కడ నుంచి డౌన్ సైడ్కి కంటిన్యూషన్ చేస్తుందా, లేకుంటే అక్కడ నుంచి మార్కెట్ వెంటనే బౌన్స్ చేసిందా అనేది చూడండి. ఒకవేళ వెంటనే బౌన్స్ చేసింది అనుకోండి, మార్కెట్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ సెల్ ఆన్ రైజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మార్కెట్ ఒక పర్టికులర్ పాయింట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, అప్ సైడ్కి వచ్చింది, అండ్ ఈ పర్టికులర్ పాయింట్లో రెసిస్టెన్స్ ఉందనుకోండి, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ సైడ్ ఆపర్చునిటీ వెతుకోవచ్చు అండ్ పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మార్కెట్ 25,600 or 650 లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ వచ్చేసి దీనిపైన ఏదైతే రెసిస్టెన్స్ ఉంటుంది ఈ 25,700 కానీ 25,750 కానీ రెసిస్టెన్స్ ఉంటుంది. ప్రైస్ ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వచ్చి ఈ పర్టికులర్ ఏరియా నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. దీనిపైన ఏదైతే నిన్నటి హైస్ ఉంటాయో దానిపైన ఎస్ఎల్ పెట్టుకుని మనం ప్లాన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ అప్ సైడ్కి మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ చేయండి. గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా వెయిట్ చేయాలి. మార్కెట్ ఒకవేళ అక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఇప్పుడు రెసిస్టెన్స్ ఉందో ఆ ఏరియా మార్కెట్లో సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి, అండ్ అక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి మార్కెట్ ఏదైతే హైస్ బ్రేక్ చేస్తే ఇంకా హయ్యర్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే ప్రీవియస్ డే హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, హయ్యర్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫర్దర్గా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో ప్రీవియస్ డే హైస్ పైన ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్గానే చూడొచ్చు. ఇక్కడ సి సైడ్లోనే హోల్డ్ చేయొచ్చు అనమాట. ఓకే, క్లియర్ అండి. నా వ్యూ వచ్చేసి ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఫర్దర్ ఇంకా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను మార్కెట్ ఎక్కడి వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, 25,900 వరకు. అంటిల్ అన్లెస్ మార్కెట్ ఇక్కడ 25,650 and 600 లెవెల్, ఈ రెండు లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్గానే చూస్తున్నాను నిఫ్టీలో. ఓకే, అండ్ నిఫ్టీ ఇక్కడ నుంచి కొద్దిగా డిప్ వచ్చి మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి ఈ లెవెల్స్ని బ్రేక్ చేసింది అనుకోండి, ఇంకా స్ట్రాంగ్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. టువర్డ్స్ ఈ పర్టికులర్ పాయింట్స్ వరకు నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ పర్టికులర్ ఏరియా అంటే 25,650, 600 కింద ప్రైస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, దెన్ మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. టువర్డ్స్ 25,500 and 450 వరకు మార్కెట్ టార్గెటెడ్ పాయింట్ ఉండే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. క్లియర్ అండి. అండ్ ఇక్కడే నేను ఇంకా చిన్న టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను, సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ అనేది ఉంటుంది. సో నేను ఇక్కడ ఇంకా చిన్న టైం ఫ్రేమ్ ఇక్కడ నేను 90 minutes చార్ట్ తీసుకుంటాను. సో 90 minutes చార్ట్ తీసుకుందాం. సో ఇక్కడ 90 minutes చార్ట్లో మీకు క్లియర్లీ కనిపించేస్తుంది. ఇక్కడ మీరు చూడండి, ఏదైతే నేను బాక్స్ డ్రా చేశానో సో అది ఎగ్జాక్ట్లీ మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి, అండ్ ఇక్కడ కూడా మీరు చూడండి, ఇక్కడ పర్టికులర్ పాయింట్లో మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఇవాళటి హైస్ పైన మార్కెట్ ఉంటే క్లియర్లీ ఈ చార్ట్ పైన మనకు కనిపిస్తుంది మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు అని. మార్కెట్ డౌన్ సైడ్ రావాలంటే ఇక్కడ మార్కెట్ ఒక డోజీ క్యాండిల్ ఉంది, అండ్ ఈ పర్టికులర్ మిడ్ పాయింట్ చూడండి, మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ 25,650 and 25,600 ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది, అండ్ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మార్కెట్లో పుల్ బ్యాక్ వచ్చింది. సో ఇక్కడ ఈ 2 levels మార్కెట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ వస్తేనే ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు. అండ్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు బులిష్ ఉండొచ్చు. కాకపోతే రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది కాబట్టి సి సైడ్లో ఒకవేళ హోల్డ్ చేస్తున్నా సరే తక్కువ క్వాంటిటీస్లోనే హోల్డ్ చేయండి. మార్కెట్ వెన్స్ ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు స్ట్రాంగ్లీ అప్ సైడ్ పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకొక పాయింట్, ఇక్కడ నుంచి ఎవరైనా రివర్సల్ ప్లాన్ చేయాలంటే కూడా ఇక్కడ మార్కెట్ ఇంకొక కన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకోండి చిన్న టైం ఫ్రేమ్లో, అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి ప్లాన్ చేయవచ్చు. ఈ పైన ఎస్ఎల్ పెట్టుకోవచ్చు, స్మాల్ ఎస్ఎల్ ఆల్మోస్ట్ 50 points దాకా ఎస్ఎల్ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేస్తున్నట్టయితే, ఇది స్పాట్ చార్ట్ యాక్చువల్లీ,
ఫ్యూచర్స్ చార్ట్ మీద కొంచెం పాయింట్స్ డిఫరెంట్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ పైన ఎస్ఎల్ పెట్టుకొని ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఇది మార్కెట్ తీసేసింది అనుకోండి, ఎస్ఎల్ హిట్ అయిపోయింది అనుకోండి, వెంటనే ఫ్లిప్ చేయొచ్చు. అండ్ ఫ్లిప్ ట్రేడ్ దీని కింద ఎస్ఎల్ పెట్టుకొని ప్లాన్ చేయొచ్చు. ఓన్లీ 1 or 2 ట్రేడ్స్ మాత్రమే చేయాలి అలా. ఓకే, సో ఒకవేళ 2 ట్రేడ్స్ హిట్ అయిపోయింది అనుకోండి, డన్ ఫర్ ద డే అని క్లోజ్ చేయాలి. 1 or 2 ట్రేడ్స్లో మార్కెట్లో వర్కౌట్ అయిపోతుంది. మోస్ట్లీ మార్కెట్ ఈ ప్లాన్ అనేది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎవరైతే ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఆప్షన్స్లో కూడా వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఆప్షన్స్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే డికే ఎఫెక్ట్ వల్ల ఎస్ఎల్ హంటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బోత్ సైడ్స్. ఓకే, సో ఇంకొక పాయింట్, ఇక్కడ నుంచి మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అనుకోండి, ఈ 2 లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్స్ అయితే టార్గెటెడ్ పాయింట్స్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, అండ్ అప్ సైడ్లో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి, సో మార్కెట్ 25,900 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో 25,768 పైన ప్రైస్ స్ట్రాంగ్లీ హోల్డ్ చేస్తే. ఓకే, సో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను హోల్డ్ చేయాలని. కాకపోతే యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు చూపించాను కదా ఇరాన్ అండ్ యూఎస్ టెన్షన్స్ అని, సో దానివల్ల కూడా ఏదైనా ఇంపాక్ట్ ఉందనుకోండి, మార్కెట్ ఈ డౌన్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, క్లియర్ పాయింట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను సెన్సెక్స్ చూపిస్తాను, దాంతో బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సెన్సెక్స్లో డైరెక్ట్గా నేను 90 minutes చార్టే పెట్టుకుందాం. సో ఇక్కడ నేను సెన్సెక్స్లో చార్ట్ సిమిలర్ ఉంటుంది, డైలీ టైం ఫ్రేమ్ చార్ట్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. అండ్ ఇక్కడ మీరు చూసారనుకోండి, సేమ్ గ్యాప్ ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది. అదే గ్యాప్ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లేక కూడా యాక్ట్ చేయొచ్చు. ఓకే, సెన్సెక్స్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళాలంటే స్ట్రాంగ్లీ, అండ్ సెన్సెక్స్ వచ్చేసి 83,600 అబోవ్ ప్రైస్ ఉంటే మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. టువర్డ్స్ 84,000 and 84,200 వరకు టార్గెటెడ్ పాయింట్స్ ఉంటాయి. లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ రావాలంటే అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ 83,200 and 83,000 ఈ 2 లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్. ఈ 2 లెవెల్స్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ వరకు రావచ్చు. 82,789 and 82,600 వరకు డౌన్ సైడ్లో పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఈ లెవెల్స్ కింద మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో మార్కెట్ 83,200 and 83,000 లెవెల్ పైన ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్గా చూడొచ్చు సెన్సెక్స్లో. ఓకే, సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అవుతే మార్కెట్ స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ చేద్దాం. మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి, అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. సపోర్ట్ తీసుకోకుండా బ్రేక్ చేసి ప్రీవియస్ డే ఏదైతే క్లోజింగ్ ఉందో ఆ లెవెల్స్ కింద ఉంటే అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు. సేమ్ నిఫ్టీలో కూడా అంతే. ఓకే, సేమ్ నిఫ్టీలో కూడా అంతే. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా నేను ఇక్కడ 90 minutes చార్ట్ యూస్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీలో నేను క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంది అని చెప్పి, డిప్ ఆన్ బై చేయవచ్చు అని చెప్పి కూడా మాట్లాడాం. పర్టికులర్ పాయింట్ నుంచే మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఏదైతే రెసిస్టెన్స్ ఉన్నాయో అవి కూడా బ్రేక్ చేసింది. యాజ్ ఆఫ్ నో ఏదైతే రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది కదా, అక్కడ మీరు చూసినట్టయితే 60,870 to 60,800 ఇది 2 లెవెల్స్ మంచి సపోర్ట్ లెవెల్స్. బ్రేక్అవుట్ కూడా ఇక్కడ మనకి క్లియర్లీ కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ డిప్ వచ్చి పర్టికులర్ ఏరియా దగ్గరికి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ నుంచి బులిష్లో ప్లాన్ చేయొచ్చు, సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా అంతే 60,500 and 60,400 లెవెల్స్. ఈ లెవెల్స్ 2 లెవెల్స్ పైన ఉన్నంతసేపు బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా పాజిటివ్గానే ఉంటుంది. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీలతో పాజిటివ్ ఉన్నాను నేను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 61,200 లెవెల్ నేను టార్గెటెడ్ పాయింట్ చెప్పాను, అది అచీవ్ అయింది. ఒకవేళ ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్లో కంటిన్యూషన్ అయింది అనుకోండి, ఇంకా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. లేకుంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ పర్టికులర్ సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అయితే మళ్ళీ బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కంటిన్యూ చేసింది అనుకోండి, వెయిట్ చేయండి ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయ్యేంత వరకు. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే రీటెస్ట్లో బేరిష్లో ప్లాన్ చేయొచ్చు. అంటిల్ అన్లెస్ ఈ లెవెల్స్ బ్రేక్ కానంత వరకు బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గానే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, క్లియర్ అండి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. అండ్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ ఇవాళ ఎక్స్పైర్ అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ స్ట్రైక్స్ని సెలెక్ట్ చేశాను. డేటా అంత రిలవెంట్గా ఉండదు, స్టిల్ అయినా చూసుకుందాం. కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో మనం చూసామనుకోండి, ఇక్కడ మనకి 25,500 లెవెల్ దగ్గర 1,15,000 కనిపిస్తుంది, మంచి సపోర్ట్ కనిపిస్తుంది. 25,600 లెవెల్ దగ్గర, 25,700 లెవెల్ దగ్గర, అండ్ అదేవిధంగా అప్ సైడ్కి 26,000 లెవెల్ రెసిస్టెన్స్, అంటే 25,500 to 26,000 రేంజ్ అనేది కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్కి రెసిస్టెన్స్ వచ్చేసి 1,38,000 ఇక్కడ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 26,000 లెవెల్ దగ్గర. ఓకే, సో ఫర్దర్గా మార్కెట్ 26,000 వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ మార్కెట్ ఏదైతే యాజ్ ఆఫ్ నో 25,768 లెవెల్ పైన ఉందనుకోండి, మళ్ళీ ఇంకా మార్కెట్ 200 to 250 పాయింట్స్ అప్ సైడ్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి నిఫ్టీలో. ఓకే, అండ్
నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం, దాని తర్వాత మనం క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో మనం చూసామనుకోండి, US30 170 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది, US Tech 100 255 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది, అండ్ డాక్స్ వచ్చేసి 64 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది, అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి మనం చూసామనుకోండి 180 పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. అంటే ఏషియన్ మార్కెట్స్లో మన మార్కెట్స్ అండ్ హ్యాంగ్సెంగ్ మార్కెట్స్ రెండు పాజిటివ్లో ఉన్నాయి, అండ్ US మార్కెట్స్ యూరోప్ మార్కెట్స్ రెండు నెగిటివ్లు అయితే ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ క్రిప్టోకి వచ్చేద్దాం. సో ఇక్కడ నేను క్రిప్టో చార్ట్ పెడతాను. సో క్రిప్టోలో మనం చూసామనుకోండి మార్కెట్ చాలా కన్సాలిడేషన్ జరుగుతుంది 68,000 లెవెల్ టు మార్కెట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తే 68,000 టు 69,000 లెవెల్. ఈ పర్టికులర్ ఏరియా మీరు చూసారనుకోండి మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్స్, మల్టిపుల్ టైమ్స్ మార్కెట్లో సపోర్ట్ తీసుకుంటుంది ఈ పర్టికులర్ ఏరియా ఎస్పెషలీ. సో ప్రైస్ డౌన్ సైడ్లో స్ట్రాంగ్లీ రావాలి అనుకోండి. సో ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఏదైతే నేను ఆల్రెడీ అనాలిసిస్ వీడియోలో కవర్ చేశాను, ఈ పర్టికులర్ లో బ్రేక్ కానంత వరకు మార్కెట్ స్ట్రాంగ్లీ డౌన్ సైడ్ రాదు. ఓకే, సో మార్కెట్ ఇక్కడిక్కడనే సైడ్ వేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ చిన్న టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. సో ఇప్పుడైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఈ పర్టికులర్ పాయింట్కి 69,100 టు 68,900 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ బిట్ కాయిన్లో, అండ్ డౌన్ సైడ్కి మనం చూసామనుకోండి 67,500 సపోర్ట్ లెవెల్. ఓకే, మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ కూడా మార్కెట్లో సపోర్ట్ ఉంది. సో ప్రైస్ ఒకవేళ 67,500 బ్రేక్ చేసింది అనుకోండి, దెన్ మార్కెట్ 66,500 లెవెల్, అండ్ దాని తర్వాత ఒకవేళ 66,000 వరకు కూడా డౌన్ సైడ్ రావచ్చు. సో ఇక్కడ ఈ 2 లెవెల్స్ బ్రేక్ చేస్తే బేరిష్ ప్లాన్ చేయవచ్చు, అండ్ అప్ సైడ్ వెయిట్ చేయాలి. అట్లీస్ట్ మార్కెట్లో ప్లాన్ చేయాలంటే 69,100 లెవెల్ బ్రేక్ అయితేనే అప్ సైడ్లో ప్లాన్ చేయండి. ఈ మధ్యలో అసలు ఓవర్ ట్రేడింగ్ చేయకండి. ఓకే, బిట్ కాయిన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇథేరియం చూసుకున్నాం అనుకోండి, ఇథేరియం కూడా సేమ్ 2000 లెవెల్ ఏదైతే డాలర్స్ ఉందో దాని కింద ట్రేడ్ అవుతుంది. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉందో బేరిష్ ప్యాటర్నే మార్కెట్ వచ్చేసి. అండ్ ఇంకా డౌన్ సైడ్ మనం చూడాలనుకోండి, ఇక్కడ మీకు డౌన్ సైడ్లో ఇక్కడ కూడా మార్కెట్లో మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ ఉంది. అది వచ్చేసి 1940 or 1937 లెవెల్ దగ్గర. సో అంటిల్ అన్లెస్ మార్కెట్ ఈ లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో స్టక్ అయి ఉందో, సో ఓవర్ ట్రేడింగ్ అసలు చేయకండి ఇథేరియంలో కూడా. అండ్ ఇథేరియం స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళాలంటే అట్లీస్ట్ ఇక్కడ 2050 పైన మార్కెట్ వెళ్తే అప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి 1920 or 1900 కిందికి వస్తే అప్పుడు మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మధ్యలో స్కాల్పింగ్ చేయొచ్చు అంతే. ఓకే, సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది, హయ్యర్ ఐఎస్ ఫామ్ చేస్తుంది. వెయిట్ చేద్దాం, మార్కెట్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయ్యి స్ట్రాంగ్లీ హోల్డ్ చేసింది అనుకోండి 2100 అండ్ 2200 వరకు ఇథేరియం వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో వెళ్ళకుంటే ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, దెన్ అప్పుడు మనం షార్ట్ ప్లాన్ చేద్దాం. అండ్ ఇథేరియంలో అండ్ బిట్ కాయిన్లో కూడా అంతే. యాజ్ ఆఫ్ నో 68,000 లెవెల్ మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక మల్టిపుల్ టైమ్స్ యాక్ట్ చేస్తుంది. సో నిన్న కూడా ఈ లెవెల్స్లో మేము ట్రేడ్ ప్రాఫిట్ బుక్ చేసాం. దాని తర్వాత ఓవర్ ట్రేడింగ్ చేయాలి, వాళ్ళు ఎటువంటి ట్రేడ్ అయితే తీసుకోలేదు యాజ్ ఆఫ్ నో. సో యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత చూసి ప్లాన్ చేస్తాను, ఒకవేళ ఉంటే ప్లాన్ చేస్తాను, లేకుంటే లేదు. సో ఆల్రెడీ ఈ ఏరియాలో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేస్తుంది కాబట్టి కన్ఫ్యూజన్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్లో మన ఎస్ఎల్ అంటే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, సో మీరు కూడా మాతో జాయిన్ అవ్వాలంటే, మీకు మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే నేను ఒక ప్రాసెస్ చెప్తాను, ఆ ప్రాసెస్తో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ చూపిస్తాను మా కమ్యూనిటీ కూడా. ఇక్కడ మీకు రిఫరల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రిప్టో ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ క్రిప్టో ప్రీమియం ఛానల్ వచ్చేసి ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి. ప్రాఫిటబుల్ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. ఇది నిన్న ట్రేడ్ ప్రాఫిట్ బుక్ చేసింది కూడా. సో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ నేనైతే ప్రాసెస్ చెప్తాను. సో మీరు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్కి రండి అండ్ ఇక్కడ కోర్సెస్ పైన క్లిక్ చేయండి. కోర్సెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. సో వెళ్ళి చూడండి. సో చూసిన తర్వాత మీకు నచ్చితే దాని తర్వాత మీరు దేంట్లో ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. దీంట్లో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. ఫ్యూచర్స్ పైన లెవరేజ్ ఉంటుంది, ఆప్షన్స్ పైన లెవరేజ్ ఉంటుంది. FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. ఆల్మోస్ట్ 1 year నుంచి కూడా మేము దీంట్లో ప్లాన్ చేస్తున్నాం. మా ప్రీమియం మెంబర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు అండ్ రిఫరల్ మెంబర్స్ కూడా. సో ఎటువంటి ప్రాబ్లం అనేది యాజ్ ఆఫ్ నో మేము ఫేస్ చేయలేదు దీంట్లో. సో లెవరేజ్ ఉంటుంది అండ్ ఎవ్రీ డే మీరు ఇన్స్టెంట్ పే అవుట్ కావాలంటే కూడా ఇన్స్టెంట్ పే అవుట్ తీసుకోవచ్చు దీంట్లో. ఓకే, అండ్ ఫ్లెక్సిబుల్ ప్లాట్ఫామ్. సో మనకి 24/7 ఉంటుంది. సాటర్డే సండేస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే మన మార్కెట్ అయిపోయిన తర్వాత మనకి ఈవినింగ్ అవర్స్లో చేసుకోవడానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఇండియన్ మార్కెట్స్లో జాబ్స్లో ఉంటారు, వాళ్ళు చేసుకోలేరు. అలాంటి పర్సన్స్కి మాత్రం ఇది
బిందాస్ పర్ఫెక్ట్ అనమాట. ఓకే, సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ అక్కడ నుంచి మీకు నచ్చితే అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి. సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను క్రిప్టో ప్రీమియం ఛానల్. అండ్ దాంతోపాటు అండ్ ఇక్కడ మన క్రిప్టో సిగ్నల్స్ ఏదైతే మనకి క్రిప్టో స్కాల్పర్ ఉందో అది చిన్న టైం ఫ్రేమ్లో వర్క్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే క్రిప్టో స్కాల్పర్ పెడతాను, బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది, బై సిగ్నల్స్ ఇస్తుంది. సో ఇలా సెల్ అండ్ బై సిగ్నల్స్ ఇస్తుంది. ఇండివిజువల్ కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో క్రిప్టో స్కాల్పర్ అండ్ క్రిప్టో ప్రీమియం ఛానల్ రెండు కూడా ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి మాత్రమే. సో ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే క్రిప్టోలో ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ ప్రాసెస్ అనేది ఫాలో అండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.